నా యేసు ప్రభు వారు రాజులకు రాజుగా రారాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దం అంట. ఏ దూత? ప్రధాన దూత. ఆ బోర ఊదితే అది మామూలు బోర కాదు, పాము ఊదే బోర కాదు, అది కుయ్ అనే బోర కాదు అది. అక్కడ ఆ ప్రధాన దూత శబ్దం ఊదితే ప్రపంచ దేశాలకు వినబడిద్ది. హల్లెలూయా. ఎవరికి? ప్రపంచ దేశాలలో ఉన్న వందల కోట్ల మంది ప్రజలకు వినబడిద్ది. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో నా యేసయ్య రారాజుగా మేఘారూఢుడై రాబోతున్నాడు. అలా వస్తాడు యేసయ్య. అంతేగాని యేసయ్య ఎల్బీ స్టేడియంలో ఉన్నాడు, ఇందిరాగాంధీ స్టేడియం విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్నాడు, వైజాగ్ స్టేడియంలో ఉన్నాడు, ఇక్కడ హైదరాబాద్ మన ఇండోర్ స్టేడియంలోకి వచ్చాడు, ఆ పెద్ద స్టేడియంలోకి వచ్చాడంటే ఎటు వెళ్ళొద్దని చెప్తున్నాడు. అబద్ధ క్రీస్తు అనబడిన క్రీస్తు విరోధి కడవరి కాలంలో మోసం చేయడానికి వాడు ఎన్నో కుట్రలతో కుతంత్రాలతో రాబోతున్నాడు. సో ఇక్కడ అందుకే ప్రభు ముందుగానే హెచ్చరించాడు. ఏమంటున్నాడో చూడండి. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుచుటకై గొప్ప సూచక్రియలు మహాత్కార్యములను కనబరిచెదరు. అబ్బా, ఏర్పరచబడిన వారంటే ఏంటి? వీడు మోసపోడండి. ఇక మా పాస్టర్ గారు మోసపోడు. అబ్బా, మా నాన్న మోసపోడండి, మా నాన్న చాలా ప్రార్థన పరుడు. అబ్బా, మా అమ్మ చాలా ప్రార్థన పరురాలు. అబ్బా, మా ఫ్యామిలీ అంతా చాలా భక్తిలో ప్రార్థనలో విశ్వాసంలో ఉన్నాం, వాక్యం అంతా మాకు తెలుసు, బాగా ప్రార్థన చేస్తూ ఉంటాం, చాలా భక్తిలో ఉంటాం, మాకు వాక్యం విషయాలు లోతుగా అన్నీ తెలుసు. వీళ్ళు మోసపోవడం, వీళ్ళు మోసం చేయడం ఎవడి వల్ల కాదు. అట్లాంటి కూడా పడేస్తాడంట. ఎవడో సాతానుగాడంట. ఏర్పరచబడిన వారిని సైతం పడేస్తే ఆ ఎత్తులు పై ఎత్తులు ఉన్నాయి ఆడి దగ్గర. జాగ్రత్త, మీరు మోసపోవద్దు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మోసపోవద్దు. వాడు అనేక మంది అబద్ధ ప్రవక్తలను పంపిస్తాడు, అనేక మంది అబద్ధ క్రీస్తులను పంపుతాడు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కనబరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నా, కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును. హల్లెలూయా. ఎలా ఉంటుందంటే యేసయ్య రాకడ? ఏమండి, వింటున్నారా?